హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కొన్సీమ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఏంటి ఈరోజు నేను వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా మమ్మీ కొంచెం బిజీగా ఉంది. సో నేనే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి హోమ్ డెకర్ హాల్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, లైక్ హౌస్ చాలా అందంగా పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది. సో బడ్జెట్లో అందరికీ అవైలబిలిటీలా ఉండేలాగా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్, నేను ఆల్రెడీ యూస్ చేసిన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయని ఒక రివ్యూ, చిన్నగా ఒక వీడియో చేద్దామని హోప్. ఏదైనా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ చిన్న వీడియో. సో నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు అవర్ ఫస్ట్ ప్రోడక్ట్, ఈ గ్లోబ్. ఎంత క్వాలిటీ ఫినిష్, అసలు ఎంత బాగుంటుందో చూడండి. ఇది కలర్ కూడా చాలా మైల్డ్ సటిల్ కలర్. ఎందుకు నాకు ఈ కలర్ అంటే చాలా నచ్చుతుంది. చాలా పీసెస్ కూడా నేను ఈ షేడ్లోనే తీసుకుంటున్నాను. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. చూడండి, అంటే మనం ఫినిష్ తీసుకున్నాను కాబట్టి కొంచెం లైట్ షేడ్లో తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ పిల్లల ఎడ్యుకేటివ్ పర్పస్ తీసుకోవాలంటే మీరు డార్క్ షేడ్ తీసుకుంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా పేస్టల్ కలరే. సో ఇది ఒక వేజ్, చాలా బాగుంది, బ్యూటిఫుల్. మైన్యూట్ థింగ్ ఏంటంటే కింద స్టాపర్స్, అవి మనం ఏదైనా పెట్టినప్పుడు జస్ట్ అలా ఫిక్స్ అయి ఉంటుంది. బాగుంటుంది లుక్, అన్ఈవెన్గా కాకుండా. చూడండి ఎంత నీట్ లుక్ ఫినిష్ అనిపిస్తుంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ ఐటమ్, ఈ క్యూట్ గోల్డ్ బుద్ధ. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్లో ఒక్కటి ఏంటంటే లైక్ సైజు మనకి అర్థం కాదనమాట. లైక్ ఎప్పుడు రెగ్యులర్గా షాప్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఈజీ అయిపోయి ఉండొచ్చు, బట్ ఆన్లైన్ కొత్తగా షాప్ చేసుకునే వాళ్ళకి కొంచెం హెక్టిక్ టాస్క్ అనే చెప్పాలి. అండ్ చూడండి, ఇది క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. ఇది చాలా బాగా అనిపించింది, నీట్గా. చిన్న చిన్న క్యూట్గా కౌంటర్ టాప్స్ మీద డెకోర్ చేయడానికి చాలా బాగుంటుంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది బోహో కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ అనాలా ఏమనాలి. ఇది అది కలర్ చాలా బాగుందని నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ కలర్ వచ్చేసి నా కిచెన్ కలరు, సో దానికి కొంచెం మ్యాచ్ అవుతుంది, కర్టెన్స్కి అది కొంచెం బాగుంటుందని తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఎప్పుడన్నా మనం ఇలా తీసుకున్నప్పుడు ఆ ట్యాంగిల్స్ అనేవి కొంచెం నీట్ ఫినిష్ వస్తేనే తీసుకుంటే బెటర్, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఏంటో పెట్టినట్టు అనిపిస్తుంది, అంత నీట్ లుక్ అనిపించదు. సో ఇది చూసే కంటే ఎక్కడైనా పెట్టేటప్పుడు కొంచెం బాగా డెకరేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా అంతలా ఏమీ అనుకోలేదు. ఈ ప్లేస్ ఇంకా స్టిల్ నాకు సాటిస్ఫైడ్గా లేదు ఎక్కడ పెట్టాలనేది. బట్ చూడండి, ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఫినిష్ అది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నట్టున్నాను, ప్రైస్ కూడా తక్కువ వచ్చింది, బట్ క్వాలిటీ ఫినిష్ అయితే కలర్ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో
ఇలా బోహో కైండ్ ఆఫ్ డెకోర్ ఇష్టపడే వాళ్ళకి చాలా డెకోర్ చేసుకుంటారు కదా ఇట్లా. సో దీనికి షెల్ఫ్స్, వాల్ షెల్ఫ్స్ కూడా వస్తాయి. సో అలా కూడా మీరు డెకోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా వుడ్ వాల్కి అలా ఫిక్స్ చేశాను. ఓకే, బాగానే ఉంది, బట్ చూడాలి నెక్స్ట్ ప్లేస్ ఏంటో. అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా డ్యూయల్ క్లాక్ తీసుకోవాలని చెప్పి కిచెన్కి అట్లా. బట్ ఈ క్వాలిటీ అంతా నాకు నచ్చలేదు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అంటే దూరం నుంచి చూస్తే లుక్ అయితే ఓకే, లుక్ వైజ్ ఓకే. మనం తీసి దగ్గర చూసేసరికి అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు. ఇట్స్ లైక్ ప్లాస్టిక్ ఎక్కువ అట్లా అనిపించింది. బట్ దూరం నుంచి లుక్ అయితే కొంచెం ఇట్స్ ఓకే. సైజ్ కానీ ఆ ఫినిష్ డ్యూయల్ టోన్ వచ్చేసి బాగుంది. ఇట్స్ లుకింగ్ క్వైట్ గుడ్, ఐ థింక్ బాగానే ఉంది. సో ఈసారికి అలా కానిచేసాను, అంటే రిటర్న్ పెట్టకుండా బాగానే ఉంది కదా అనిపించింది. సో క్వాలిటీ కాంప్రమైజ్ అనిపించింది, బట్ స్టిల్ యూ కెన్ గో. చిన్న చిన్న పాట్స్, ఇది నేను చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టడానికి, లేకపోతే క్యాండిల్ హోల్డర్ కూడా యూస్ చేయొచ్చు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ నేను పెద్దది తీసుకున్నాను సైజు. సో అందుకని చూపిస్తున్నాను. మ్యాక్సిమం నేను లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి చూస్తానండి. ఇది నేను జస్ట్ ఏదో మీకు ఐడియా కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నాను. సో కొంతమంది అలా కూడా డెకర్ ఐడియాస్ అన్నట్టు. కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకున్నవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆన్లైన్లో తీసుకున్నవి. సో అది ఒకటి ప్లాంట్, ఒకటి గ్రాస్ లాగా పెట్టాను, లుకింగ్ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైరా స్టూల్. ఇది సింపుల్ స్టూల్ అండి. యాక్చువల్లీ ఇది 300 400. క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం లైట్ వెయిట్స్ అయి పెట్టడానికి బాగుంది. వైట్ ఫినిషింగ్ అనేది బాగుంది, గుడ్. ఏదైనా కొంచెం అండ్ హెవీ పెట్టొద్దు, లైట్గా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ప్లాంటర్, జూట్ ప్లాంటర్. చాలా క్యూట్గా భలే ముద్దొస్తుంది అసలు. ఇది మనం ప్లాంట్స్ డెకర్ చేసినప్పుడు దాని లుక్ ఇంకా ఎన్హాన్స్ అయింది. ఏదైనా చిన్న క్యూట్ లిటిల్ ప్లాంట్ పెట్టినప్పుడు దీనికి కొంచెం బాగా అనిపించింది నాకు. క్వాలిటీ అయితే బాగుంది. మా మమ్మీ అయితే ఇవి ఇంట్లోనే చేసింది. కొన్న తర్వాత మా మమ్మీ చెప్తుంది అనమాట, ఇది ఎందుకు నేనే చేశాను. సో ఇన్నోవేటివ్. కానీ మా మమ్మీకి చాలా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. చాలా వీడియోస్తో పెట్టింది, చూడండి. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ పీస్, ఇది వాల్ కొంచెం అక్కడ ప్లెయిన్గా ఉంది, మరీ అట్లా హెవీ కాకుండా కొంచెం సింపుల్గా అలా మిర్రర్ పెడదామని అనుకున్నాను. ఈ ఫినిషింగ్ అయితే షేప్ చాలా బాగా అనిపించింది. సో ఓకే, అట్లా చేద్దామని అట్లా చేసా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్యూటిఫుల్ ప్లాంటర్స్. ఇదైతే మా మమ్మీకి చాలా బాగా నచ్చింది. మా మమ్మీకి బేసికల్ ప్లాంట్స్ అంటే ఇష్టం, అవి డెకర్ చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో నేను రెగ్యులర్గా ఇవి ఇట్లానే పెట్టను. సో కొన్ని మారుస్తూ ఉంటాను ప్లేసెస్. సో లుక్ అయితే అట్లా వచ్చింది. ఎప్పుడూ ఒకటే దగ్గర పెడితే బోర్ అనిపిస్తుంది కదా. సో నేను అక్కడి తీసి ఇక్కడి నుంచి తీసి అక్కడికి మారుస్తూ ఉంటాను అనమాట. ఏముండదు, అన్నీ అవే. మళ్ళీ అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అట్లా పెడుతుంటాను. కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది కదా. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ సూన్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.